ఆయన చేయగలిగింది ఒక్కటే, మళ్ళీ వచ్చిందంటే మీరు భార్యాభర్తలు మాట్లాడుకున్నా మీ ఫోన్లు ఇనుడు తప్ప ఇంకో పని చేయడు. ఫామ్ హౌస్లు ఎందుకుంటాడు? రాజకీయ నాయకులే విన్నాడంటే అర్థం ఉంది, అధికారుల ఫోన్లు విన్నాడంటే, నిఘా పెట్టిండంటే అర్థం ఉంది. పడనోళ్ళ గురించే దాన్ని విన్నాడంటే సరే ఏదో పడదు కాబట్టి విన్నాడని. అరే పిల్ల మొగులు మాట్లాడుకునేది నేను సిగ్గులేనోడు ఎవడని ఉంటాడా? ఏం బతికే అది బతక, అది కూడా బతికేనా? ఆఖరికి కన్న బిడ్డ కూడా చెప్పాను, నేను నా మొగుడు మాట్లాడుకున్నది కూడా ఈ దుర్మార్గులు విన్నారు అని చెప్పిందా లేదా? నేను కదా ఆయన సొంత బిడ్డనే చెప్పిందా? ఇంకెందుకే సిగ్గులేని బతుకు బాయిల దుంకి సావక? ఇంతకంటే సిగ్గులేని బతికేదాన్ని ఉంటుందా? ప్రతిపక్షాల వింటివి, అధికారుల ఫోన్లు వింటివి, పడనోళ్ళ వింటివి, పక్క రాష్ట్రాల్లో వింటివి, ఆఖరికి ఆలుమొగలు మాట్లాడుకుంటూ కూడా వాళ్ళ ఫోన్లు విని నీ పైశాచిక ఆనందం ఏందని నేను అడుగుతున్నా. అందుకోసం ఆయన మళ్ళా రావాలనా? పాపాల భైరవుడు అంట ఫామ్ హౌస్లు ఉన్నాడంట, మళ్ళీ రావాలనంట. ఆయన కోసం అంట మన అందరం ఎదురు చూస్తున్నామంట. ఇది వీళ్ళ జాతి, వీళ్ళ నీతి. అందుకే మిత్రులారా, ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టు చెప్తా, చెప్పిందే చేస్తా, చేసిందే చెప్తా, కాకపోతే కాదని చెప్తా. ఓ పూట మీకు నచ్చకపోయినా ఉన్నది ఉన్నట్టు చెప్పిండు ఆ పిల్లగాడని అంటారు. నాకేం గొప్ప కిరీటాలు పెట్టుకోవాలని లేదు, వజ్ర వైదూర్యాలు సంపాదించుకోవాలని ఆలోచన లేదు. ఈ పిల్లగాడు ఏదన్నా ఉంటే ఉన్నది ఉన్నట్టు కుండ బలగొట్టినట్టు చెప్తాడా అని మీరు అనుకుంటే చాలే. పదవి ఎంతకాలం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. పదవి ఎవరికి శాశ్వతం? ఇందిరమ్మకే శాశ్వతం కాలే, ఇందిరమ్మకే పదవి శాశ్వతం కాలే, ఎన్టీఆర్కు పదవి శాశ్వతం కాలే, రాజశేఖర రెడ్డికి పదవి శాశ్వతం కాలే. నాకు కూడా పదవి శాశ్వతం కాదు, మాటనే శాశ్వతం. మాట మాట్లాడితే నిలబడతాడు, మాట కోసం ఎంతకైనా నిలబడతాడు అనే పేరు కోసమే ఈ ప్రయత్నం అంతా. అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వాన్ని నడపను. మీకు అబద్ధాలు చెప్పి మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేయను. ఏమున్నదో అదే చెప్తా, ఏం చెప్పినో అదే చేస్తా. సోదరులారా, తెలంగాణ రైతాంగానికి నా విజ్ఞప్తి ఒక్కటే, వ్యవసాయాన్ని ఈరోజు కాలం మారింది, కాలానికి తగ్గట్టుగా మన నైపుణ్యం పెంచుకోవాలి. ఈసారి వర్షాలు పడవు, శాస్త్రవేత్తలు చెప్తారు. ఎలీనో వచ్చింది, నీళ్లు తక్కువ ఉంటాయి, వర్షాభావం పరిస్థితి ఉంటుంది, వర్షాల మీద నీళ్ళ మీద ఆధారపడ్డ పంటలు వేయకండి అని శాస్త్రవేత్తలు చెప్పారు. నేను గదే చెప్పిన. ఇక చూసినావా రేవంత్ రెడ్డి రైతులకు పంగనామం పెడుతున్నాను. అరే పంకమాలనోడా, వాన పడదురా అని నేను చెప్తున్నా. వాన పడకపోతే, నీళ్లు రాకపోతే, కాలువలు వారకపోతే వరి ఎట్లా వండుతుంది? కొంత తక్కువ చేయండి, తక్కువ నీళ్లతో వండే పంటలు వండించురు అని చెప్పిన. ఇది తప్ప? బజార్లో విలువ కలిగిన పంట సన్న ఓట్లు వేస్తున్నారు. కొన్నిసార్లు మనకు తెలియదు, మనకి ఎవడు ఏజెంట్ వచ్చి అమ్మితే గవ్వే తీసుకుంటాం. 7 రకాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది, 7 రకాలు వేస్తే కొనుగోలుతో పాటు బోనస్ కూడా ఇస్తానని మా ఉత్తమన్న చెప్పిండు. ఒక మంచి మాట రైతులతో, రైతు వేదికలలో ఆ ఇత్తనాలు పెట్టి రైతులకు అందుబాటులో తెచ్చి, మళ్ళీ ఏ ఓటి నకిలివి లేకపోతే అవోటి ఇవోటి మీకు మీ తలకు దాల్గిచ్చారు కదా అని ఇవాళ రైతు వేదికలలో విత్తనాలు తీసుకొచ్చి మీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినాం. పంట మార్పిడి చేయండి అన్నాం. అవసరమైన ఇత్తనాలు మీ దగ్గరికి తీసుకొచ్చి రైతులకు కష్ట సుఖాలు మేము చెప్తుంటే తప్పుడు ప్రచారం, నోరు తెరిస్తే అబద్ధం. దేవుడు ఆ కుటుంబాన్ని మొత్తానికి శాపం పెట్టినట్టు, బిడ్డ ఒక్క నిజం చెప్పినా తలకాయ 1000 ముక్కలేసి వస్తారు మీరు, మీ జీవితాంతం అబద్ధాలే చెప్పుకుంటా బతుకుర్రని. ఆ శాపం ఉన్నట్టుందా? అసలు చూడు, ఒకని మించినోడు ఒకడా అని. అమ్మ ఒకనికి 100 అయితే వానికి 110 మార్కులు వేయాల్సి వస్తుంది అబద్ధాలకు. అతనికంటే గనుడు ఆచంట మళ్ళా అన్నాడు. అమ్మ ఆయనే అట్లా అనుకుంటే అంతకంటే రాటు తేలిర్రా ఈ అమ్మాయి పిల్లకు కుర్రనాయాలు ఇద్దరు. నోరు తెరితే అబద్ధాలు, బామాడుతులు అసలు ఇక పోటీ పడే అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతారు. ఇది పరిస్థితి. అందుకే ఇవాళ వాళ్ళు ఊరూరు తిరగని, గల్లి తిరగని, వాళ్ళు బుద్ధి మారినంత వరకు దేవుడు వాళ్ళని క్షమించడు. బుద్ధి చక్కగా ఉంటే అన్నీ చక్కగా ఉంటాయి. నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు, అవునా? ఏమక్క, నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు, అవునా? అత్త కోపానికి వచ్చిన కోడలు జర మెత్తగా ఉంటే ఇల్లు చక్కగా నడుస్తుంది, అవునా? మీరు అందరు ఏదైనా కోప్పడ్డా నేనేమంటానే, మా వాళ్ళే కదనే, మరి బాధ్యత ఇచ్చినప్పుడు ఓసారి కోపం అవుతుంది. ఇంటి పెద్ద మనిషి దసరా పండుగకు అందరికి బట్టలు తెచ్చినా ఈ కలర్ నాకు నచ్చలేదు అంటారు కోడలు, అత్త తెస్తే, అవునా? ఉంటాయి ఇవన్నీ సమస్యలు. గంతెందుకే మా అక్కల్ని అడగదలుచుకున్నా, బతుకమ్మ సీరియల్ యాడ్ ఉండే అక్క, వాళ్ళు ఇచ్చినాడు బతుకమ్మ సీరియల్ అయితే జొన్నసేన కాడ పిట్టలకు భయపడనికే కట్టేది.
ఇవాళ మనం ఇచ్చిన ఇందిరమ్మ చీరలకు మా అక్క మా పెద్దమ్మ మంచిగా కట్టుకొని వచ్చి పండుగ నాడు